ఏ బడ్జెట్ వచ్చినా ఎవరొచ్చినా సరే రైతులకి ప్రయోజనం చేసిన బడ్జెట్ ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. పేరుకు చెప్తారు, కాకపోతే ఉచిత విత్తనాలు కావచ్చు, లేకపోతే యూరియా ఇస్తామంటారు, మార్క్స్ పెడతారు, అంతే తప్ప రైతుల ప్రయోజనం కోసం చేసిన దాఖలాలు లేవని చెప్పి రామకృష్ణ గారు మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మేడం గారు, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే విత్ ఇన్ ది గివెన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఎంతవరకు అవకాశం ఉందో ఆ మేరకు ప్రజలకు, అంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు కల్పించడానికి తయారు చేసినటువంటి బడ్జెట్ గానైతే మాత్రం ఇది కనిపిస్తుంది. ఆ మేరకు మనం చెప్పుకోవచ్చు. అయితే నేనేమంటానంటే, ఇందాక సేవల రంగం గురించి చెప్పారు. విద్యారంగం కూడా సేవారంగం కింద వస్తుంది, హెల్త్ కూడా సేవారంగం కిందే వస్తుంది. ఇవాళ భారతదేశం విద్య విషయంలో, హెల్త్ విషయంలో మిగతా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక మాట కూడా దీంట్లో చెప్పారు. అంగన్వాడీలకి, అంటే చిన్నపిల్లలు, ఎందుకంటే ఫౌండేషన్ స్టేజ్ అండి అది. అంగన్వాడీలు అని చెప్పానంటే అది ఫౌండేషన్ స్టేజ్. చిన్న పిల్లలు, ముఖ్యంగా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి అంగన్వాడీల్లో వాళ్ళకి మంచి పోషకాహారం ఇస్తాం, అన్ని హంగులు కల్పిస్తామంటే ఏంటి? ఒకవైపున వాళ్ళకి పోషకాహారం ఇవ్వటం, మరొక వైపున వాళ్ళ ఆరోగ్యానికి, అంటే మెరుగైనటువంటి ఆరోగ్యానికి చర్యలు తీసుకోవటం అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఒక మంచి అంశంగా నేనైతే అనుకుంటా ఉన్నాను. రెండోది నాకు కనిపించినటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవాళ అన్నిటికంటే కూడా ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఊకే సర్టిఫికెట్ల కోసం సిలబస్ పూర్తి చేయడానికి మనం విద్యా వ్యవస్థని నిర్వహించడం కాదండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇవాళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు. అందుకని మీకు చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైనటువంటి సెంటరే ఉంది. ఇవాళ నారా లోకేష్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో కూడా, అంటే నేను ఒక్క మాట చెప్పనండి, కేంద్ర బడ్జెట్లో కూడా దానికి సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంటే పోయేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడాను మానవుడికి ప్రత్యామ్నాయంగా ఉండకూడదు. ఇప్పుడు రేపు క్లాసుల్లో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడతాము, రోబోని ప్రవేశపెడతాము. ఉపాధ్యాయుడు, అంటే ఫిజికల్గా ఉపాధ్యాయుడి కంటే ఏఐతో సృష్టించబడినటువంటి రోబో బ్రహ్మాండంగా పాఠం చెప్తుంది అని చెప్పని అనుకుంటే, మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఎమోషన్స్ చాలా ముఖ్యమైనదండి. ఏఐ ఎమోషన్స్ చూపించలేదు, ప్రేమ చూపించలేదు, వాత్సల్యం చూపించలేదు. అందుకని ఏ మేరకు మనం, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏఐకి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పని అన్నారు, కానీ ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలి? అంతవరకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి దానికి ఏఐని మనం సృష్టించామనుకోండి, దానివల్ల మొత్తంగా మనం ఎఫెక్టివ్నెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది, టీచింగ్ ఎఫెక్టివ్నెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది, ఎడ్యుకేషనల్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది.